డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించగాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా ఇక్కడ ఉన్నారు. నా కోసం అనుకుంటా కనిపించకుండా సైడ్ ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చెయ్యి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ నరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వు శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ? మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. ఈ పెసరట్లో అల్లం జీలకర్ర బుద్ధిగా కనపట్లేదంటే? నువ్వు ఇచ్చే డబ్బులు కూడా నాకు గడపెట్ట కనపడడం లేదంటే? ఏంటి జీలకర్ర? సింగినాదం చెవిటి మేళం చెవిటి చచ్చినాడని. ఇదిగా ఇవాళన్నా నువ్వు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదలపోయావంటే పెనం మీద వేసినట్టు ఎర్ర గాలిని బొమ్మ పెట్టేస్తాను. ఏంటి ఇంకో పెసరట్ వేస్తున్నావా? ఇవాళకి చాలుగానే ఇది కూడా ఖాతాలో రాస్తా. ఓ మాయదారి చచ్చినాడా. ఇలాగ వీళ్ళంతా అరువులేటతో ఎలా కావాలంట మేము. ఎందులో పాట? సినిమాలోది. అటగా ఎంత ధైర్యం. దొడ్డేపు నుంచి వచ్చి గదిలో దూరతావు. ఒళ్ళేమన్నా తీయటగా ఉందా? అట్టగదే. ఈది గుమ్మ నుంచి వస్తే మీ అమ్మ నా తీట తెలుస్తానే గమ్మత్తుగా దొడ్డేపు నుంచి వచ్చా. అసలు ఎందుకు వచ్చావు? మీ అమ్మ కోసం కాదే. సబ్రామా తప్పు నీకోసం. పాకం ముదిరిందే. మరీ ముదిరితే మొద్దబ్బాయి ఎందుకు పనికి రాకుండా పోతాడని వచ్చారే. శుభులు నీ నవ్వు కుంకుమ పువ్వు, నీ మాటలు వరాలం పువ్వు. చచ్చినాడా. మరి ఎవరిదే? ఆ పకోడి గాడును దుంపల గ్యాంగ్ వచ్చి ఉంటారు. ఎందుకా? ఆ మాయదారి సచ్చినోళ్ళు మా అమ్మ దగ్గర పందుల్లాగా పెసరెట్లు తిని డబ్బులు ఇవ్వకుండా తెగేడిపిస్తున్నారు. ఏడిపిస్తాడారా? ఉండు, ఆ నాయాన్ని నేను ఏడిపిస్తా. అటు కాదు, మా అమ్మ చూస్తే కొంప మునుగుతుందా. ఇదిగో పేరమ్మా, మొన్నగా శాస్త్రి గారు 50 రూపాయలు జమ కట్టారు. ఇంక అరువున్నావా నీ కొట్టే ఎగిరిపోతుంది. జాగ్రత్త. అరు అంటూ ఈ అరుగు మీద కాలెట్టావా నీ ఆడదానికి ఎంత పొగ చూడరా. ఆడంగి సచ్చినాడా. నీకేంటి అంత ధైర్యం? శుభ్రం పళ్ళు ఆడిపోతే చీరేస్తా. మొదలు బయలు వచ్చాడా? ఎంత పని చేసావమ్మా? అబ్బులు 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 వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నా కోసమే వచ్చాడు. మన కోసమే వచ్చాడమ్మా.
ఆ రౌడీలు రోజు వచ్చి మనల్ని ఏడిపిస్తున్నారని అంత చెప్పాను. వాళ్ళ పని పడతానని మన కోసమే వచ్చాడు. అబ్బలో అయ్యో అబ్బలో అయ్యి నాయన మాకు సాయం చేయడానికి వస్తే నీ ప్రాణం తీసి నేను పట్టున పెట్టుకున్నాను నాయన. ఏం కంగారు పడద్దు, నాకు 100 ఏళ్ళ ఆయుస్సు, తొందరగా సావనత్త. ఏ కొత్తగా ఉండదా? సుబ్బులో ముసుగులో గుద్దులాటేందుకే చెప్పేద్దాం. అబ్బులు అబ్బులు ఏంటే అక్కడ ఆగిపోయినా అబ్బులు అబ్బులు అని నేను చెప్తానుడా. నేను సుబ్బులు మా చెడ్డ కాటుగా పేపించుకున్నాం. అవునమ్మా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసేసుకుంటాం. అత్తయ్య అత్తయ్య కోపడకత్తయ్య, కోపడకు. మీకా మగ దిక్కు లేదు, నాకా పెద్ద దిక్కు లేదు. కట్నం పాడు ఏం అక్కర్లేదులే, ఇల్లరకం వచ్చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ పెసరట్టు దుకాణం తీసి పారేసి నీ పేరు మీద మాచి కాపీ ఒట్లెట్టేస్తారు. ఎవడన్నా అడిగాడిగాడా నా యాన్ని ముక్కు ముఖం ఏకమైనట్టు ఒక్కటే ఏమంటావు? ఇంకేమంటాను సరే అంటాను ఇల్లు శాస్త్రులు గారు మిత్ర మూతం పెట్టిద్దాం. ఆగత్తయ్యా, అక్కడే ఆగ. ఒక కండిషన్, మా చిన్నయ్య పెళ్లి జరిగేంత వరకు నా పెళ్లి జరగదు. అంతవరకు నేను ఏం చేస్తానంటే వస్తుంటాను చూస్తుంటాను, వస్తుంటాను చూస్తుంటాను, చూస్తుంటాను వస్తుంటాను, చూస్తుంటాను. నీ మమ్మీ కూడా మారా ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఇక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా కన్నవాళ్ళతో పాటు కోళ్ళబాధ కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన నిద్రపాటు చేస్తావా? ఉండవో ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రే. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండి. నాకు వద్దేంటి? కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? వినలేదు. కూసావు, కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. చికెన్ మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినాను ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తినో. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు? దిగులు పడక బాబాయ్, ఇంతకీ నీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, ఎరుపు నలుపు ఏకలు. నువ్వు కానీ చూసావా? ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది స్నానానికి వెళ్ళింది. బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా? బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్లు ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒక ఇంటికి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్ట మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు. చీటికి మాటికి పరాడి పిల్లలతో పరచకాలు వద్దని చెప్పాను. నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో గాంధీనగర్ గడి అర్థం గారికి వెళ్ళాలండి. పోతుంటే అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇది ఏంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కరున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లో పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతుంది పెట్టుకోండి, కలదోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు.
ఇక చాలు డార్లింగ్. డార్లింగ్, ఇంటికి పోదామా? ఏ ఇంటికి? మీ ఇంటికి నువ్వు, మా ఇంటికి నేను. ఇక నీ ఇల్లేమిటి నా ఇల్లేమిటి, రెండు ఒకటే బాలా. చొక్కా చింపేది కదా. ఇక్కడే, ఇదే నా ఇల్లు. నీ హార్ట్ లో చిన్న పార్ట్గా సెటిల్ అయిపోతాను. అయ్యా బాబోయ్, ఇదేదో ఇనప ప్రేమలాగుంది. అర్జెంటుగా దీన్ని వదిలించుకోవాలి. ఆహా, చికెన్ ఫ్రై అదరగొట్టేశావురా కుయ్యా. చికెన్ కాదు భయ్యా, చిన్న సైజు రొయ్య. అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు? నాకు ఒక నేర్పడం ఏంటి, 5 స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను. బుక్కా? ఏం బుక్ రా అది? గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్కా? చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్యా. నోరు ముయ్యరా కుయ్యా. నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు ఒకడు ఇరిటేట్ చేస్తున్నావు. భయ్యా, నీ కాఫీ తాగుతున్నాను, నీ ఫుడ్ తింటున్నాను, నీ గుడ్డ కడుతున్నాను. అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా? చెప్పు. విజయలక్ష్మి తెలుసుగా? తెల్లో. అదేరా అగర్వాల్ థర్డ్ వైఫ్. ఓహో. పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీదబడి వాటేసుకుంటుందిరా. తప్పించుకు తిరగలేక చస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఆ అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం. మరి అయితే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా, కాసుకో. ఏంటది? ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది? మొగుడికి. ఆ మొగుడితో చెప్తారని భయపడేస్తే సరే. వండర్ఫుల్ ఐడియా భయ్యా. కుయ్యా, రేపే మొదలెడతాం. ఒరే సుబ్బరాజు, చాలా నెప్పుకుంది భయ్యా. అమృతాన్ని రాత్రి పొద్దగని రేపటి నుంచి కాదురా, మన వర్క్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. లే బాలా, కొంచెం ఆగుతావా? ఆగమన్నావా? మరే, నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది. అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలాయే బిర్లా టెంపుల్ అనుకుని పర్మనెంట్ గా వచ్చేసాను. ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా, వేరు చేయలేదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం